గుడ్ మార్నింగ్. లేవడమే 6:30 అయిపోయింది. చాలా లేట్ అయిపోయింది. తిరుమల కొండలు చూసినప్పుడు అంతా మార్నింగ్ లేచి చాలా హ్యాపీగా ఉంటుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. నీట్గా వాకిలంతా తుడిచేసి నీట్గా ముగ్గు పెట్టేసాను. కిచెన్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసి స్టవ్ దగ్గర ముగ్గులు పెట్టేసి గిన్నెలంతా తోమి పెట్టేసి పూజ కంప్లీట్ అయిపోయింది. ధూపం కూడా వేసేసాను. చాలా బాగుంటుంది ధూపం వేసినప్పుడు. ఆ స్మెల్కి ఇల్లంతా చాలా నీట్గా బాగుంటుంది. ఈ టీవీ దగ్గర క్లీన్ చేసేసాను. అలాగే సోఫా దగ్గర కూడా క్లీన్ చేశాను. మా పిల్లలు వచ్చేదాకా నీట్గా ఉంటుంది మొత్తం. ఈ పనులు అయిపోయే లోపల 12 అయిపోయింది. రేపు మార్నింగ్ ఇడ్లీకి బియ్యం నానబెట్టేసాను. అట్లే ఇంకా లంచ్ చేయడం కూడా ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశాను. మా సైడ్ దీని టమాటో గొజ్జు అంటారు. మరి మీరేమంటారో కామెంట్లో చెప్పండి. ఈరోజు నా కొడుకు ఫ్రెండ్ బర్త్డే అంట. ఇవాళ బర్త్డే కోసం ఈ 50 రూపీస్ ఈ మమ్మీ చాక్లెట్ కొనిస్తానంటాడు. అప్పుడు అప్పట్లో మా ఫ్రెండ్స్ ఎవరైనా బర్త్డే ఉన్నప్పుడు మా అమ్మ వచ్చే కుదరికి అన్ని పనులు నీట్గా చేసి మా అమ్మని అడిగేదాన్ని. మా ఒక 2 రూపాయలు మా నీకు మళ్ళీ ఎప్పుడైనా ఇస్తాను అని అడిగేదాన్ని. ఆ 2 రూపీస్ తీసుకెళ్ళి ఒక 4 చాక్లెట్ కొనిచ్చేసి తనకు 2 చాక్లెట్ కొనిచ్చి నేను 2 చాక్లెట్లు కొనేదాన్ని. ఇప్పుడు పిల్లలు ఏమంటే 50 రూపీస్ 100 రూపీస్ ఇంకొన్నాళ్ళు పోతే 1000 రూపీస్ కూడా అడుగుతారేమో. మీరు కూడా రూపాయికి అట్లా మీ అమ్మని చాలాసార్లు టార్చర్ పెట్టి నాకు కామెంట్స్లో చెప్పండి. కొంచెం ధనియాల పొడి సాల్ట్ వేసి బాగా మూత పెట్టేసి దాన్ని ఒక 2-3 సార్లు తిప్పేస్తే అంతే కంప్లీట్ అయిపోతుంది. లంచ్ తినేసాను. నేను పూలు కొనేదానికి వెళ్ళాను. కొంచెం ఫ్రెష్గా నీట్గా ఉంటే మీకోసం వీడియో తీసి పెట్టిన. బాయ్.